పీసీఓడి మహిళల్లో వచ్చే సమస్య. ఈ సమస్యతో బాధపడే మహిళల్లో అండాశయాలు సరిగా పనిచేయవు. పీరియడ్స్ ఆగిపోవడం, అసలు రాకపోవడం, కొంతమందిలో గర్భం దాల్చడం కూడా కష్టంగా మారే పరిస్థితులు ఉంటాయి. ఇలాంటి సమస్యలను అధిగమించేందుకు సరైన చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. జీవన విధానంలో మార్పులు చేసుకుంటూ స్త్రీ వైద్య నిపుణుల వద్ద సరైన చికిత్స తీసుకోవడం ద్వారా ఫలితాలు వస్తాయంటున్న మెడికోవర్ ఆసుపత్రి సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ డాక్టర్ రాధికతో మా చీఫ్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఫేస్ టు ఫేస్. పీసీఓడి సమస్యతో బాధపడే మహిళల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తుంది. అయితే ఈ సమస్యతో బాధపడే వారి లక్షణాలేంటి, వారు ఎదుర్కొంటున్న సమస్యలేంటి, వీటిపై పూర్తి అవగాహన కల్పించేందుకు మనతో మాట్లాడేందుకు మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్ నుంచి ప్రముఖ స్త్రీ వైద్య నిపుణులు కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ డాక్టర్ రాధిక మనతో ఉన్నారు. మేడం చెప్పండి, పీసీఓడి అంటే ఏంటి? పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అని అంటాం దీన్ని, ఆర్ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అని. ఇది ప్రస్తుత పరిస్థితుల్లో పెరుగుతుందని అనే దానికన్నా 10-15% మంది పాపులేషన్లోని ఇది ఉంది. అంటే చిన్నపిల్లల ప్రజెంటేషన్ దగ్గర నుంచి, అంటే ఒకవేళ కనుక వాళ్ళు ఎదిగే వయసులో అంటే 8 నుంచి 13 ఆ ఏజ్ గ్రూప్లోని విపరీతంగా వాళ్ళకి ఫుడ్ అది ఇవ్వడం వల్ల, నాన్ వెజ్ అది తినడం, మైదా ఫుడ్ ఐటమ్స్ వాటి తినడం వల్ల ఎక్సెసివ్ వెయిట్ గెయిన్ వచ్చి, దాంతో ఏమవుతుందంటే సైకిల్ ఆఫ్ వాళ్ళ హెచ్పిఓ యాక్సెస్ అంటాం దాన్ని, హైపోథాలమో పిట్యూటరీ ఓవేరియన్ యాక్సెస్ అనేది ఆల్టర్ అయిపోయి ముందరే టైం కన్నా ముందరే పీరియడ్స్ వచ్చేయడం. అది కాకుండా వాళ్ళకి ఏంటంటే ఓవరీస్ అన్నీ కొంచెం దల్సర్గా తయారయ్యి, తర్వాత ఏమవుతుందంటే వీళ్ళలోని ఫ్యాట్ అది ఎక్కువ అక్యూములేట్ అయిపోయి పీరియడ్స్ అవి సరిగ్గా రాకపోవడం. అల్ట్రాసౌండ్లోని ఫీచర్స్లోని ఏమంటే ఉండాల్సిన ఫాలికల్స్ కన్నా ఎక్కువ డెవలప్ అవ్వడం, ఓవరీస్ సైజు పెద్దది అవ్వడము, ప్లస్ మగపిల్లల ఫీచర్స్ అంటే జుట్టు అది ఎక్కువగా బాల్డ్నెస్ రావడం, తర్వాత చిన్ని మీద అది హెయిర్ రావడం, ఈ ఫ్లేర్ ఉండడం, అలాంటి ఫీచర్స్ అన్నీ వాటి బట్టి వాళ్ళు అలర్ట్ అవ్వాలన్నమాట. అంటే తల్లిదండ్రులకు ముందరే ఇవన్నీ అవగాహన ఉంటే కనుక వాళ్ళు తొందరగా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. దీనికి మెయిన్ ట్రీట్మెంట్ ఏంటంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. కాబట్టి మనం లైఫ్ స్టైల్ చేంజ్ చేయాలి. కాబట్టి మొదటి నుంచి మనం పిల్లలకి మనం ఎలా తింటున్నామో ఏంటో అనేది జాగ్రత్త ఉండి అదే పిల్లలకు కూడా నేర్పిస్తే కనుక చాలా ఈజీగా నేర్చుకోగలరు. మనం చెప్తే ఎవరు వినడానికి కష్టంగా ఉంటుంది, కానీ మనం చేసి చూపిస్తే వాళ్ళు ఖచ్చితంగా ఫాలో అవుతారు. సో మనం పర్ఫెక్ట్గా ఇంటి దగ్గర కరెక్ట్గా ఫుడ్ తీసుకోవడం, టైంకి లేవడం, ప్లస్ వీళ్ళకి ఏంటంటే ఎక్కువ వైటమిన్ డి డెఫిషియన్సీ కూడా చూస్తూ ఉంటాం. వైటమిన్ డి డెఫిషియన్సీ వాళ్ళదే కాదు, మనం మొత్తం సౌత్ ఏషియాలో కూడా ఇప్పుడు చాలా ఎక్కువగా ఉన్నది. దానివల్ల ఈ సమస్య కాకుండా రకరకాల సమస్యలు చూస్తున్నాము. ప్లస్ వీళ్ళకి ఏంటంటే మనం వైటమిన్ డి సప్లిమెంట్ చేస్తే డెఫినెట్గా ఆ డిఫరెన్స్ అయితే మనకు కనబడుతుంది. సో మనకు కావాలి అనుకుంటే కనుక, పిల్లలు బాగా ఉండాలి అంటే కనుక చిన్న ఏజ్ గురించి ఒక క్రమశిక్షణలో పెంచితే కనుక వైటమిన్ డి సప్లిమెంటేషన్స్ ఇవ్వడము, వాళ్ళనేమో ఎక్సర్సైజ్ చేయడం, పొద్దున్నే లేచి పిల్లలందరి చేత సూర్య నమస్కారాలు, యోగాలు అవన్నీ చేయిస్తే కనుక ఈ సమస్య నుంచి చాలా తొందరగా బయటపడవచ్చు. చెప్పారు అంటే ప్రధాన లక్షణాలు, ఈ లక్షణాలను ఏ విధంగా గుర్తించాలి? ప్రధాన లక్షణాలు అవి పీరియడ్స్ అవి సరిగ్గా రాకపోవడం, ప్లస్ ఈ ఫీచర్స్ అంటే హెయిర్ అది అబ్నార్మల్ హెయిర్, మేల్ టైప్ ఆఫ్ బాల్డ్నెస్ కానీ, హెయిర్ అది కొంచెం థైస్ మీద, తర్వాత లోవర్ అబ్డమన్ మీద, చెస్ట్ మీద, అలాంటి వాటి మీద హెయిర్ అది చాలా దల్సరిగా ఉంటుంది అన్నమాట. దాన్ని బట్టి మనం ఫీచర్స్ కనుక్కోవచ్చు. పీసీఓడి సమస్యతో బాధపడేవారు గర్భం ధరించడానికి ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి, ఆ విషయాలు? సో ఇప్పుడు మనం చూసాం కదా, వీళ్ళకి ఏంటంటే హైపర్ ఆండ్రోజెనిజం అంటాం. అంటే ఎక్కువ టెస్టోస్టిరాన్, మేల్ హార్మోన్స్ అవి ఎక్కువ ఉండడం, ప్లస్ ఈస్ట్రోజన్స్ కూడా చాలా ఎక్కువ మోతాదులో ఉండడం వల్ల బిడ్డ సంచి దల్సర్ లోపల పొరలు కట్టడం అనేది ఎక్కువ జరుగుతుంటుంది. సో బ్లీడింగ్ చాలా ఎక్కువ అవ్వచ్చు. అదే మోతాదు పెరిగిపోయి టెస్టోస్టిరాన్ లెవెల్స్ ఇంకా ఎక్కువ హై స్టేజ్కి వెళ్తే కనుక ఆ పీరియడ్స్ రాకుండా 6 నెలలకు ఒకసారి పీరియడ్ రావడము అలాగ ఉండడం వల్ల అన్అపోజ్డ్ ఈస్ట్రోజన్ అంటాం అన్నమాట. అంటే ప్రొజెస్ట్రాన్ ఎప్పుడైతే మనకి ఎగ్ రిలీజ్ అయితే కనుక ప్రొజెస్ట్రాన్ అనేది బయట వస్తుంది. దానివల్ల ఈ హైపర్ ఈస్ట్రోజనం స్టేట్ నుంచి మనకి బ్రేక్ డౌన్ అయ్యి దాన్ని ఈ ఎక్కువ పెరుగుదలని ఆపి, దాంతో బాడీలో చేంజెసే కాకుండా బిడ్డ సంచిలో కూడా చేంజెస్ అనేది పర్ఫెక్ట్గా జరుగుతుంటుంది. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఎలాంటి కాంప్లికేషన్స్ వీళ్ళు ఎదుర్కొంటారు? సో ఇప్పుడు మనం ఆల్రెడీ చూసాం, వీళ్ళు చాలా ఒబేస్గా ఉంటారు. ఎక్కువ లావుగా ఉండడం వల్ల ఈ లోపల ఫ్యాట్ అది ఎక్కువ పెరిగిపోయి ఉండడం వల్ల
నెగిటివ్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది అన్నమాట. నెగిటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవ్వడం వల్ల ఎగ్ ఏదైతే డెవలప్ అవుతుందో అది అంత గొప్పగాను ఉండదు. ప్లస్ ఒకవేళ వచ్చినా కూడా మదర్లో ఏమైతే ఫీచర్స్ ఉంటాయంటే హైపర్ ఈస్ట్రోజనిజం, తర్వాత హైపర్ ఇన్సులినిమియా అంటాం. వీళ్ళకి ఇన్సులిన్ అది చాలా ఎక్కువ ఉంటుంది. ఇది బేసిక్గా మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం దీన్ని. పూర్వం అయితే కనుక ఒక ఓవరీలోని చేంజెస్ ఉన్నాయి అలాగని అనుకునేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు, హోల్ బాడీలోని చేంజెస్ వీళ్ళలోని చూస్తున్నాము. ఏంటంటే వీళ్ళకి తొందరగా డయాబెటీస్ రావడం, హైపర్ టెన్షన్ రావడం, వెయిట్ గెయిన్ ఉండడం వల్ల చాలా సమస్యలు ఎదుర్కోవడం అవన్నీ ఉంటుంది. కాబట్టి వీళ్ళకి ఏంటవుతుంది, షుగర్ అది తొందరగా వచ్చేస్తుంది. ప్రెగ్నెన్సీ 5 నెలలు రాబోయే షుగర్ కూడా వీళ్ళకి అందరికన్నా నార్మల్గా ప్రెగ్నెన్సీ వచ్చే టైం షుగర్ని 5 నెలలకి చెక్ చేస్తాం. కానీ వీళ్ళకి గర్భం ధరించిన దగ్గర నుంచి వీళ్ళకి ఏంటంటే ముందరే గ్లూకోజ్ ఛాలెంజ్ టెస్ట్ చేయడము. ఫస్ట్ విజిట్ మనకు వచ్చేసేటప్పటికి గ్లూకోజ్ ఛాలెంజ్ టెస్ట్ చేస్తాం అన్నమాట. అంటే 75 గ్రామ్ గ్లూకోజ్ని ఒక 300 ml వాటర్లో ఇచ్చి వాళ్ళు 2 hours తర్వాత చెక్ చేయడం అనేది గ్లూకోజ్ ఛాలెంజ్ టెస్ట్ అంటాం. దీన్ని పూర్వం ఏమో 5 నెలల తర్వాత చేయమని చెప్పేవాళ్ళు. ఇప్పుడు సొసైటీలో ఉన్న పరిస్థితులు బట్టి ప్రెగ్నెన్సీ గర్భధారణ రాగానే కూడా ఈ టెస్టులు చేయమని చెప్తున్నారు అన్నమాట. ఇవన్నీ రూల్స్, అవన్నీ వచ్చిన రూల్స్ మనం ఫాలో అవుతూ ఉంటే కనుక మనం తొందరగా వీళ్ళని హెచ్చరించడం, ప్లస్ వాళ్ళని ఏంటంటే వాళ్ళ డైట్ని ఫాలో చేయడం అనేది మనం ఖచ్చితంగా రాత్రిపూటలు రైస్ మానేయడము, గోధుమ అన్నం తినమని చెప్పడము, లేకపోతే బ్రౌన్ రైస్ తినడము, రైస్ క్వాంటిటీ అంటే డయాబెటిక్ డైట్ పర్ఫెక్ట్గా ఫాలో అవ్వడము, వాకింగ్ అది మంచిగా ఒక గంట డెఫినెట్గా రోజు వాకింగ్ అనేది పెట్టడం, ఇలాంటివన్నీ ప్రెగ్నెంట్ ఫీమేల్కి చేస్తే ఎక్సెసివ్ వెయిట్ గెయిన్ రాకుండా చూడొచ్చు. ప్లస్ ఏంటంటే ఈ వెయిట్ గెయిన్ ఎక్కువ అవడం వల్ల వాటర్ రిటెన్షన్ కూడా ఎక్కువ ఉండడం వల్ల బీపీ వచ్చే ఛాన్సెస్ పెరుగుతుంది. పీసీఓఎస్ ఉన్నవాళ్ళు భవిష్యత్తులో ఎదుర్కొనే కాంప్లికేషన్స్ ఏ విధంగా ఉంటాయి, చికిత్సా విధానం ఏంటి? సో ఇప్పుడు మనం ఏంటనుకుంటున్నాము, పూర్వం ఏంటంటే అడాలసెంట్ వాళ్ళకే పీసీఓఎస్ అనుకున్నాం. ఇట్ ఈస్ దేర్ ఇన్ జీన్స్. వాళ్ళకి 17 alpha హైడ్రాక్సిలేస్ అనేది జీన్లోని వాళ్ళలోని ఆ లోపం ఉంటుంది. అది కాకుండా ఎన్విరాన్మెంటల్ స్టైల్స్ అండ్ ఎపిజెనెటిక్స్ అని చెప్పి చాలా జీన్స్ చేంజెస్ రెగ్యులర్గా మనం తినే హ్యాబిట్స్ బట్టి, మనకి అంటే పెరుగుతున్న వాతావరణం బట్టి చాలా చేంజెస్, చిన్న చేంజెస్ అనేవి జీన్స్లో జరుగుతూ ఉంటాయి అన్నమాట. దీన్ని బట్టి మనకి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ ఆడవాళ్ళ అందరికీ కూడా మనకి అది చిన్నపిల్లల ఏజే కాకుండా మెనోపాజల్ ఏజ్ వరకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటూనే ఉంటాయి. ఏంటి అంటే మెటబాలిక్ సిండ్రోమ్ అని ఏదైతే మనం మాట్లాడుకున్నామో వీళ్ళకి డయాబెటీస్, ఎండోమెట్రియల్ కార్సినోమ, ఎండోమెట్రియల్ హైపర్ప్లేసియా, ఇలాంటివంటి అంటే బిడ్డ సంచికి సంబంధించిన క్యాన్సర్లు ఇవన్నీ చాలా ఎక్కువగానే ఉంటాయి. బీపీ, షుగర్ రావడం అనేది ఇప్పుడు మనం అనుకుంటున్నాం ఊరినే ఇవన్నీ పెరిగిపోతున్నాయి అనేది. అది ఊరినే పెరిగిపోవడం కాదు. ఇట్ ఈస్ లైక్ హోల్ సొసైటీ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ దట్ డైరెక్షన్ అనమాట. ఇప్పుడు అలాంటి ఆడపిల్లలు పెరిగిపోయినారు అనుకోండి, వాళ్ళ నుంచి వచ్చే పిల్లలు కూడా వాళ్ళకి ఫ్యూచర్లో అయితే ఆడపిల్లలు ఉండండి, మగపిల్లలు ఉండండి, వాళ్ళకు కూడా డయాబెటీస్ రావచ్చు, హైపర్ టెన్షన్ రావచ్చు. ఎందుకంటే ఇట్ ఈస్ లైక్ ఆ జీన్స్లోంచి మనం క్యారీ చేసేటట్టుగా మనం చూస్తున్నాం కాబట్టి. సో అందుకని ఈ ఏజ్ గ్రూప్ పిల్లలందరినీ మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటే కనుక పెద్ద ప్రాబ్లం ఉండదు. జనరల్గా మామూలుగా ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్స్ దగ్గర నుంచి డెఫినెట్గా మనకి సర్వీసెస్ విల్ బి వెరీ గుడ్. సో ఆ విధంగా చూస్తే మనం హాస్పిటల్ ఈ హాస్పిటల్లో ఏంటంటే ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్, వీఆర్ ప్రొవైడింగ్ సర్వీసెస్ ఫర్ ఉమెన్ అండ్ చైల్డ్. సో నియోనటాలజిస్ట్ చూస్తే కనుక ద బెస్ట్ మనకు సర్వీసెస్ దొరుకుతాయి ఇక్కడ. అండ్ హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ యాజ్ ద ఏజ్ ఇట్ సెల్ఫ్ అంటే ఎక్స్పీరియన్స్ బట్టి మనం హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ అవి జాగ్రత్తగా డీల్ చేయడం అనేది జరుగుతుంది. ప్లస్ గైనిక్ ప్రాబ్లమ్స్ తీసుకుంటే మేము చూసినంత రేంజ్ మిగిలిన వాళ్ళు చూడడానికి అవకాశం ఉండదు. అండ్ ల్యాప్రోస్కోపిక్ సర్జరీస్, ల్యాప్ హిస్టెక్టమీస్ అనేది వైజాగ్లో ఫస్ట్ స్టార్ట్ అయింది ఇక్కడ ఈ ఏరియా, మా హాస్పిటల్లో ఫస్ట్ మణిపాల్ ఉండేది, తర్వాత మెడికవర్. సో ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది అనేది. సో ఆ విధంగా చూస్తే కనుక ల్యాప్ హిస్టెక్టమీస్ అయినా సరే, గైనిక్ సంబంధించిన సర్జరీస్ అయినా సరే, హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ అయినా, ఇలాంటి అన్నిటికీ కూడా బెస్ట్ ఎక్స్పీరియన్స్డ్ మీకు హాస్పిటల్ అయితే కనుక అని చెప్పవచ్చండి. పీసీఓడి సమస్యతో బాధపడేవారు లక్షణాలు గుర్తించి నిపుణులైన వైద్యులను సంప్రదించి మన జీవన శైలిలో కూడా మార్పులు చేసుకోవడం ద్వారా ఇలాంటి వ్యాధులను అధిగమించవచ్చు అని చెప్తున్నారు. మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ ఆసుపత్రిలో నిష్ణాతులైన వైద్య బృందంతో అత్యున్నత ప్రమాణాలతో వైద్య సేవలు అందిస్తున్నాం అని చెప్తున్నారు సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ డాక్టర్ రాధిక. వీడియో జర్నలిస్ట్ గయాస్తో లక్ష్మీనారాయణ, ఎస్డీవీ న్యూస్, విశాఖపట్నం.